మీరు రికార్డ్ స్టార్ట్ చేస్తారా నేను చేయి యా స్టార్ట్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. ఓకే అన్మ్యూట్ ఆప్షన్ అండి మేడం. ఓకే ఓకే యా చేసేయండి అన్మ్యూట్ చేసి. Okay. Can I start? Can I యా start? మ్యామ్. యా యా yes go ahead. Oh, okay. Yes. జై వాస్వి జై వాస్వి. ఈ రోజు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ నడుపుతున్న గంపసర్ సారథ్యములో చాలా అద్భుతంగా జరుగుతున్న వ్యక్తిత్వ వికసన వారోత్సవములో ఈనాడు మన ముందుకు ఇద్దరు అద్భుతమైన వ్యక్తులను ఆహ్వానించే అవకాశం నాకు దొరకడం నా భాగ్యమే సరి. మొదటగా గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, గొప్ప నాయకుడు, పవర్ఫుల్ స్పీకర్ అయిన శ్రీ సుధాకర్ మూర్తి గారు వాసవి క్లబ్ లో జిల్లా స్థాయిలో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వహిస్తూ TTWS శిక్షణ ద్వారా తన వాక్చాతుర్యంతో, నాయకత్వంతో ఎంతో మందికి స్ఫూర్తి అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే రోజుకు మంచి మాట, రోజుకు కొత్త విషయం వంటి కార్యక్రమాల ద్వారా వేలాది మందిలో సానుకూల ఆలోచనలను నింపుతున్నారు. వీరితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా కలమల్ల గ్రామానికి చెందిన శ్రీ పాలాది వెంకట స్వరూప్ కుమార్ గారు కూడా ఈ రోజు మనతో ఉన్నారు. ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వార్డ్ సచివాలయ కార్యదర్శిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వాసవి క్లబ్ ఎలీట్ ఫ్యామిలీస్ క్లబ్ ద్వారా సామాజిక సేవలో చురుకుగా పలుకుతున్నారు. ప్రస్తుతం పొదటూరు ఎలీట్ ఫ్యామిలీస్ క్లబ్ సెక్రటరీగా సమాజ సేవల్లో విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సేవ, వ్యాపార రంగం, నాయకత్వం, సామాజిక సేవ ఇలా విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను మనందరి తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఘనమైన చప్పట్లతో వారిని ఆహ్వానిస్తున్నాను. వ్యక్తిత్వ వికసన వారోత్సవంలో టైం మేనేజ్మెంట్ గురించి ద్వారా మనకి విషయం నేర్పిస్తున్న వాసవియన్ శ్రీ సుధాకర్ మూర్తి గారు మరియు వాసవియన్ శ్రీ పల్లాడి వెంకట స్వరూప్ గారు, ఈ ఇద్దరికి చప్పట్ల ద్వారా మరొకసారి అభినందనాలు, ఆహ్వానాలు. A grand welcome for the beautiful speakers of today about time management, Shri Sudhakar Murthy garu మరియు పల్లాడి వెంకట స్వరూప్ గారు. Thank you. Thank you, madam. Thank you so much. And before starting this session, we have here Ravi sir, mana past INP sir. INP sir, I'm making you spotlight. So, just a moment, sir. And I'll give you a co-host as well. Yes, sir. You can unmute yourself and talk, sir. Yeah. Jai Vasu. Thank you. Jai Vasu, Jai sir. Vasu. Thank you very much, my lovely leaders. This is Ravichandran, past international president for Vasu Club International in 2024. Now I am in Tamil Nadu. Very happy. ఇప్పుడు హేమ మేడం మాట్లాడిన మరి అంత శుద్ధంగా తమిళ్ మాకు రాదు, మాకు తమిళనాడు నుంచి మాకు కొంచెం అరవం కలిసే వచ్చును, బట్ అయితే మీకు అర్థం అవును, డోంట్ వరీ, ఓకేనా? సో రియలీ ఐ వెరీ బ్లెస్డ్ ఫర్ టుడే బికాస్ టుడే ఇస్ గురు పూర్ణిమ. మన గంపాస ఆధ్వర్యంలో మన సిద్ధార్థ్ సార్ చాలా చక్కగా ప్రతి ఒగురును దీంట్లో కలుసుకోవాలా, వాళ్ళు గొప్ప నాయకుడిగా రావాలనే కోసం ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా విషయంగా సూపర్గా చేస్తూ ఉంటారు. రియలీ సార్ థర్డ్ డే చెప్పినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్ ఫ్యాకల్టీస్ అండ్ గంపా సార్. గంపా సార్ ఇస్ అసర్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, మీకు అందరిమే తెలుసును. సో నేను ఒకే విషయం అంటే చెప్పాలి. సో నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో హెడ్ బోర్డ్లో 5 years ఉన్నాను. బట్ అయితే 5 years ఉన్నా కూడాను నా బిజినెస్లో, నాతో ఫ్యామిలీలో ఎక్కడ వాసవి గ్లోబల్లో ఎక్కడ దగ్గరగా ఆ ప్లానింగ్లో నేను ఎత్తుminaను నిజం. బికాస్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్ ఇస్ అ వెరీ గుడ్ హెల్ప్ టు మీ. మనం రేటు బిజినెస్గా ఉండొచ్చును, మీరు ఫ్యామిలీలో ఉండొచ్చును, లేదంటే మీరు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చును. అయితే మీతో ప్లానింగ్ మొత్తం ఆ టైంని మేనేజ్ చేసే కెపాసిటీ బట్టి మీకు ఉండేనంటే నిజంగానే మీరు గొప్ప నాయకులుగా డెఫినెట్గా మీరు ఉండారు. సో దానికి లివింగ్ ఎగ్జాంపుల్ గంపా సార్, మేము అంతమే. బికాస్ లయన్స్ క్లబ్లో ఆయన ఎట్లా ఉండారు మీకు అసలే తెలుసును. సో మేము ఇక్కడ మీడియాలో చాలా దీంట్లో ఉన్నాము, అట్లా ఉన్నాను.
ఒక విషయాన్ని ఎత్తామంటే చాలా చక్కగా దాన్ని ఎత్తు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనము ఒక పోస్టింగ్ ఎత్తుకోవాలా, ఒక గవర్నర్షిప్ ఎత్తుకోవాలంటే నాగా లేదు సార్, టైం లేదు సార్ అట్లా అంటారు. వాళ్ళే ఇంకా టైం ప్లాన్ లేదు అట్లనే వాళ్ళు ఒక టైంని ప్లాన్ చేస్తున్నాము అట్లా అంటే ఏది కావాలన్నా డెఫినెట్గా మనం సక్సెస్ చేసి ముడుస్తున్నాం. అది బిజినెస్గా ఉండొచ్చును, ఫ్యామిలీగా ఉండొచ్చును, ఈ సర్వీస్ ఆర్గనైజేషన్గా ఉండొచ్చును. అందునుంచి మీరందరమే చాలా చక్కగా ఇప్పుడు నడిచే ఈ ప్రోగ్రామ్ని చాలాగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఫ్యూచర్లో మీరు ఇదే మరి ఫ్యాకల్టీగా ఇదే మరి ఇంకో నలుగురిని క్రియేట్ చేయాలా, ఈ ఆపర్చునిటీ చక్కగా యూజ్ చేసుకోవాలా. దీనికి నాకు తెలిసి ఏ ఆర్గనైజేషన్లోనూ ఈ మరి 365 days ఓ ప్రోగ్రాము ఓ నాయకులు క్రియేట్ చేసే ఓ ట్రైనింగ్ సెక్షన్ ఉండే ఏకైక ఆర్గనైజేషన్ వాయిస్ క్లబ్ ఇంటర్నేషనల్ మట్టుమే. దానికి ఐఎన్పి గారికి, సిద్ధా గారికి, మీ ఫ్యాకల్టీ అందరికీ మేము ధన్యవాదాలు. ఆల్ ది వెరీ బెస్ట్ మై లవ్ లీడర్స్ వర్కింగ్. థ్యాంక్ యూ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. జై హింద్, జై వాసవి. Thank you, So sir. really, Thank we you are very much. blessed, sir. Really, we are blessed that you are Yes. present today. రాదు 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 అని చక్కగా చెప్పేశారు. చక్కగా మాకు చెప్పారు. చెప్పారు. చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క చిన్న కాల్లోనే వచ్చేసారు, అందరికి మోటివేషన్ ఇచ్చారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 65 members ఉన్నారు సార్. అందరికీ ఒక లైక్ మోటివేషన్ గా వచ్చింది సార్ మీరు చెప్పిందంతా. థ్యాంక్స్ Yes, అలాట్ yes, ఫర్ exactly. థ్యాంక్ యూ. ఆల్ Exactly, ది వెరీ sir. బెస్ట్ మై లవ్ లీడర్స్. Thank you, sir. Thank you very Yeah. much. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, madam, start it, sir. సార్ ఇప్పుడు ఒకరైనాక ఒకరా? Yes, madam. First, ఓకే, మీరు స్పాట్ లైట్ లో ఉన్నారు. గో హెడ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. okay. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఐఎన్పి సార్కి, గంపా గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సెక్షన్ మొదలు పెడుతున్నానండి. ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ కన్నా ముందు ఈరోజు నేను మీకు ఒక సర్ప్రైజ్ చెప్పుకోబోతున్నానండి. కానీ ఇప్పుడే చెప్పమంటారా, లాస్ట్ లో చెప్పమంటారా? ఏదైనా సరే చాట్ వాడండి. నాకు చాట్ వాడుతుంటే చాలా ఉత్సాహంగా వస్తుంది. చాట్ బాక్స్ లో ఓకే, ఎవరు నవ్వు 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 చెప్పండి చెప్పండి, ఓకే. కానీ సర్ప్రైజ్ అంటే కొంచెం వెయిట్ చేయాలి కదా. ఆ సర్ప్రైజ్ కోసం కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా మీకు సర్ప్రైజ్, మార్బులస్ సర్ప్రైజ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం సెక్షన్ లోకి వెళ్ళే ముందు నాకు ఫస్ట్ నుంచి ఒక అలవాటు అండి. ఏదైనా సెక్షన్ తీసుకునేటప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడిగే అలవాటు. ఎవరైతే రెడీగా ఉన్నారో చాట్ బాక్స్ లో వాడేసండి. ఫాస్ట్ గా మీరు వాడుతుంటే చాట్ బాక్స్, నేను ఫాస్ట్ గా చెప్తుంటాను, మీకు సర్ప్రైజ్ త్వరగా చెప్తాను. మన సెక్షన్ లోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న అండి. ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటండి? ఎనీవన్ టాప్ ఫాస్ట్ గా, అత్యంత వాల్యుబుల్. టైం 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 టైం. అబ్బో, చాలా మందికి తెలిసిపోయింది టైం అని. ఏంటంటే టైం ఉంటే చాలా, డబ్బులు వద్దా, పదవులు వద్దా, ఒక టైం ఉంటే సరిపోయిద్దా? సో ఓకే, మీరందరూ రైట్స్. మనీ ఇన్ టైం, ఓ హెల్త్, ప్లానింగ్, సూపర్ అండి. అసలు మీకు అన్ని తెలిసిపోయినాయి. ఓకే, సరే. ఇప్పుడు నేను మేమందరినీ, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయండి, ఖర్చు అయిపోయింది. ఏం చేస్తారు? మళ్ళీ సంపాదించగలుగుతారు లేదా? సంపాదించగలుగుతారు కదా. అట్లాగే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, మళ్ళీ చిన్నగా రికవర్ చేసుకొని మన హెల్త్ మనం సెట్ చేసుకుంటాం. కానీ ఈరోజు ఉదయం 8 నుంచి ఇప్పటి వరకు మీ టైం సంపాదించగలుగుతారా? ఎవరైనా సంపాదించగలుగుతారా ఎస్ అని చెప్తే వాళ్ళకి అన్నించి ఆప్షన్ ఇస్తానండి. నో 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 నో. అందుకేనండి ప్రపంచంలో అత్యంత విలువైన సంపద డబ్బు కాదు, సమయం మాత్రమే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే కొంతవరకు తిరిగి తీసుకోవచ్చు, కానీ సమయం పోతే అది శాశ్వతంగా పోయినట్టు. ఇప్పుడు మరొక ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు తెలుసండి మీకు? చాట్ బాక్స్, ఫాస్ట్ చాట్ బాక్స్ వాడాలి. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఏంటి? అవధి లేదా? హెల్త్ గా, ఓకే, హెల్త్ పర్సన్, హెల్త్ 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 మ్యాన్, టైం మేనేజ్మెంట్, ఆరోగ్యవంతుడు. సూపర్ అండి, ఎగ్జాక్ట్లీ.
మీరు చెప్పినవన్నీ రైట్. బట్ ప్రపంచంలో సమయాన్ని సరిగ్గా వాడుకునేవాడు నిజమైన ధనవంతుడని ఒక సర్వే ప్రకారం తెలిసిందండి. ఏ సమయానికి ఏమి చెయ్యాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయాన్ని ఎట్లా వాడుకోవాలి అని తెలిసిన వాళ్ళు నిజమైన ధనవంతుడంట. ఇంకో విషయం ఏంటంటే రోజుకి 24 గంటలు అందరికి సమానమేనండి. విన్నర్కైనా, స్టూడెంట్కైనా, మీకైనా, నాకైనా, బిజినెస్ మ్యాన్కైనా, ఎంప్లాయీకైనా, ఇంట్లో హౌస్ వైఫ్కైనా సరే ఎవ్రీ వన్ సమానంగా ఉండేది ఓన్లీ 24 hours అండి. కాకపోతే తేడా ఏంటంటే కొంతమందిని టైం ఖర్చు చేసేస్తారు, కొంతమందిని టైం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ టైం ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీకు ముందు ముందు నేను చెప్తాను. ఇంత విలువైన జీవితంలో మనం ఎలా నిర్మించుకోవాలండి? అదే ఈరోజు మన టాపిక్, టైం మేనేజ్మెంట్. ఈరోజు మనం అందరం కలిసి ఒక చక్కటి ప్రోగ్రామ్కి వచ్చాం కదా. కానీ నేను చాలా మంది నోట్లోంచి విన్నానండి, బా నాకు టైం చాలట్లేదు, 24 hours ఉన్నా నాకు టైం చాలట్లేదు, ఏం చేయాలి అంటారు. అది నాకు అర్థం కాదు. మనకి టైం 24 hours, మీకు 24 hours, ఎవరికైనా 24 hours. మరి వాళ్ళకెట్లా సరిపోతుంది, మనకెట్లా సరిపోవట్లేదు? మనం సమయం నిజంగా ఎక్కడ వృధా చేస్తున్నామో తెలుసుకోవాలండి. కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే జీవితంలో ఎంతో పెద్ద మార్పు వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు ఎలా సాధించాలి, ఈ సెక్షన్ పూర్తయ్యేలోపు మీకు అల్టిమేట్ గా ఇచ్చేస్తామండి. మీ రోజు అమలు చేయాల్సిందల్లా ఒక చిట్కా, చక్కటి టైం మేనేజ్మెంట్ పద్ధతిని నేర్చుకునే వెళ్తారు. అయితే సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఎస్ అని టచ్ చేసేయండి. నేను చెప్పా కదండి, ఫస్ట్ నాకంతా చాట్ బాక్స్ లో మెసేజ్లు వస్తూ ఉండాలి. సూపర్ సూపర్, వావ్, అద్భుతం అండి. మీ అందరికీ ఉన్న ఒక ఉత్సాహం చూస్తుంటే ఈరోజు సెషన్ మరింత అద్భుతంగా మారబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా టైం మేనేజ్మెంట్ లో చక్కగా ఉన్నవాళ్ళు కాబట్టి. ఓకే, ఈ టైం మేనేజ్మెంట్ చూస్తుంటే నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేవాళ్ళు అండి. అరే, డబ్బు విలువ తెలిసిన వాడు ధనవంతుడు అవుతాడు, సమయం విలువ తెలిసిన వాడు విజేత అవుతాడు, మనుషుల విలువ తెలిసిన వాడు జీవితంలో గొప్పవాడు అవుతాడు. చిన్నప్పుడు ఆ మాట విన్నప్పుడల్లా ఇందులో ఏముంది, ఈయన ఎంత చెప్తుంటాడులే, ఏముందిలే అనుకున్నా. కానీ మా నాన్నగారు ఒక చిన్న బోర్డు పలక ఉంది కదా అప్పట్లో, ఆ పలక తీసి రాసి మా ఇంట్లో తగిలిచ్చేవాడండి. నేను రోజు చూసేవాడిని, ఎప్పుడు చెరిగిపోయిద్దా అనుకునేవాడిని. ఎందుకు రోజు చదువుతా అదే చదువుతాం, కొత్త మాటలు రాయచ్చు కదా అని. కానీ జీవితంలో ఒక్కొక్క అనుభవం ఎదురే కొద్దీ ఆ ఒక్కొక్క వాక్యం నాకు ఎంత గొప్ప జీవన సత్యం అని తెలుస్తుందండి. ఈరోజు డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సమయంని గౌరవించి, మనుషుల్ని గౌరవించి జీవితం సార్థకం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎప్పుడైతే జీవితం సార్థకం చేసుకుంటామో అప్పుడే మనం నిజమైన విజేతం. అసలు టైం విలువ ఎంత అండి మనకు కట్టేది? ఒక నిమిషం విలువ వాల్యూ ఎంత తెలుసా అండి మీకు? ఎవరికైనా తెలిస్తే టైప్ చాట్ బాక్స్ లో రాయండి. ఒక నిమిషం వాల్యూ, ఎవరైనా ఒక్క నిమిషం వాల్యూ ఎవరికి తెలియదా? అల్టిమేట్, సూపర్. తెలియకపోతే నువ్వు అని రాయండి. ఓ నైస్, ఓ ఓ సూపర్ సూపర్, చాలా ఫాస్ట్గా ఉన్నారండి. చక్కగా ఇలా మీరు ఎలా టైప్ చేస్తున్నాండి. ఒక నిమిషంలో తెలుసుకోవడానికి ఒక నిమిషం ఆలస్యంగా పరిశీలిన విద్యార్థిని అడగండి, తన ఒక్క నిమిషం వల్ల ఒక సంవత్సరం వేస్ట్ అయింది. ఒక నిమిషం ఆలస్యం వల్ల ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుని అడగండి, తన ప్రయాణమే మారిపోయిందని. ఒక నిమిషం ఆలస్యం వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక వ్యక్తిని అడగండి, తన ఉద్యోగం మిస్ అయిందని. ఒక నిమిషం లేట్ అవటం వల్ల హాస్పిటల్కి సమయానికి వెళ్ళలేకపోయినా వాళ్ళ ఫ్యామిలీని అడగండి, ఆ బాధ ఎలా ఉంటుంది. సమయం చిన్నది కనిపించవచ్చు, కానీ చాలా మంది అంటారు జస్ట్ 1 minute అండి, జస్ట్ 1 minute. అది జస్ట్ 1 minute ఏంటండి? జస్ట్ అంటే చాలా వాల్యుబుల్ అండి కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అవునా కదా మీరు చెప్పండి. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, ఎన్ అయితే నో అంటే ఎన్ అని టైప్ చేయండి. ఓకే, అందరికి సూపర్ సూపర్ సూపర్. సమయం చిన్నది కనిపించవచ్చు, కానీ దాని విలువ చాలా పెద్దండి. గుర్తుంచుకోండి, నిమిషాలను జాగ్రత్త చేయగలిగితే గంటలు వాడే పెరుగుతాయండి. ఇందాక 24 hours ఆడతాను కదా, ఇప్పుడు 24 hours టైం కూడా మిగులుతుందండి. ఒక చిన్న యాడ్ ఉండేది,
చిన్న చిన్న పొదుపే మన జీవితానికి ఎన్నో మదుపుస్తాయని, అట్లాగే మనం ఒక్కొక్క నిమిషాన్ని సేవ్ చేసుకుంటే మనకి గంటలు ఆటోమేటిక్ గా వస్తాయి. కాబట్టి సమయాన్ని గౌరవించండి, సమయానికి మనల్ని అందరూ గౌరవిస్తారు. ఓకే, ఇప్పటి వరకు సమయం విలువ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సెషన్ ప్రారంభంలో నేను మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పానండి? ఎవరైనా గెస్ట్ చేసి చాట్ బాక్స్ లో చెప్పు కదా. నేను మొదలయ్యే ముందు ఒక మాట చెప్పాను మీకు, సర్ప్రైజ్. ఎగ్జాక్ట్లీ మమత గారు, ఎగ్జాక్ట్లీ సర్ప్రైజ్. ఓ రమేష్ గారు, ఓకే ఓకే. లక్ష్మి గారు, సూపర్ అండి. సర్ప్రైజ్. మరి సర్ప్రైజ్ కావాలన్న వాళ్ళంతా ఎస్ కొట్టండి. ఎస్ చేస్తాను, కొడితే నేను సర్ప్రైజ్ ఓపెన్ చేసేస్తాను మీకు. ఎస్. అయితే సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకున్నారా? మీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానండి. మీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా. రెడీ అందరూ? ఎస్, ఓకే, డన్ డన్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, సూపర్. అది డబ్బు కాదు, బంగారం కాదు, అంతకంట విలువైనది. ప్రతిరోజు జీవితంలో కనీసం మీకు 1 గంట నుంచి 2 గంటల వరకు సమయాన్ని ఫ్రీగా ఇస్తున్నామండి. మీరు జస్ట్ నేను చెప్పే 3 స్టెప్స్ ఫాలో అవుతే చాలు. మీకు మినిమం 2 అవర్స్, అందరు 24 అవర్స్ అంటారు కదా, మీకు 26 అవర్స్ వస్తుంది. అది ఎలా అంటారా? ఓ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. నేను చెప్పే చిన్న ట్రిక్స్ చెప్తాను. ఆటోమేటిక్ గా మీరు 1 నెల రోజులు ఇది మీరు పాటించగలిగితే, డే టు టైం నోట్ చేసుకోండి. నేను చెప్పింది ఈ 3 పాయింట్స్ మీరు ఫాలో అవ్వగలిగితే 1 నెల తర్వాత, సార్ మాకు టైం చాలా ఉంది సార్, 24 అవర్స్ ఎక్కువ సార్ అనే టైప్లోకి వస్తారు. రెడీనా? రెడీ అంటే ఎస్ ఎస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. రెడీ అంటే ఎస్ ఎస్ అని టైప్ చేయండి. ఓకే, ప్రభాకర్ గారు, శివశంకర్ గారు, శిరీష గారు, సంధ్య గారు, శ్రీనివాస్ గారు, ఎగ్జాక్ట్, సూపర్, చాలా బాగున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. మీరంతా ఈరోజు చాలా పాజిటివ్ గా ముందుకు వచ్చేసి చాలా ఎక్సైట్ గా వింటారు. చాలా సంతోషం. ఓకే, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ఫార్ములా అండి. కాకపోతే ఆ ఫార్ములాని చిన్న మిస్టేక్ జరిగింది. చేద్దాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం. త్రిబుల్ ఫార్ములా అండి. తెలుసా మీకు ఎవరికైనా త్రిబుల్ ఫార్ములా? తెలిస్తే ఎస్ అని కొట్టండి, తెలియకపోతే నో అని కొట్టండి, నేను చెప్పేస్తాను. త్రిబుల్ ఫార్ములా. నో, సంధ్య గారు, నో నో నో. ఓకే, త్రిబుల్ ఫార్ములా అంటే ఏం లేదండి, 8 అవర్స్ స్లీపింగ్. 8 గంటలు మనం పండుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన మైండ్ సెట్ కూడా బాగుంటుంది, మనకి టెన్షన్స్ ఉండవు, హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా బాగుంటాం. ఒక 8 గంటలు, అది విద్యార్థి అయితే చదువుకోవచ్చు, వ్యాపారస్తులు వ్యాపారం, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం, మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఇంకో 8 అవర్స్ ఏంటో తెలుసా అండి? ఫ్యామిలీ అండి. ఫ్యామిలీకి ఇవ్వకపోతే ఎట్లా అండి? మన జీవితంలో ప్రతిరోజు 8 అవర్స్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఒక్క ఫ్యామిలీకే కాదు, ఫ్యామిలీతో పాటు ఆ 8 అవర్స్ లో మనకు కూడా పర్సనల్ గా, అంటే స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, ఇలాంటివి కూడా చేస్తుంటుంది. అది మనకి అవసరం డెఫినెట్ గా ఈ త్రిబుల్ ఫార్ములా. కానీ నవ్వే డేస్ లో ఈ త్రిబుల్ ఫార్ములాని ఏం చేశారో తెలుసా అండి? అంటే ఆల్మోస్ట్ అందరూ అలాగే చేశారు, బట్ అందరూ అనే కన్నా మ్యాక్సిమం 70 to 80% అలా చేశారు. 6, 7, 11 త్రిబుల్ ఫార్ములాని 6, 7, 11 ఇప్పుడు విన్నారండి మీరు? ఎవరైనా వింటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. టైప్. నాకు చెప్పా కానీ చాట్ బాక్స్ బాగా వాడాలి మీరు. ఎస్ విన్నారా? ఓ, ఎవరో విన్నారు, పేరు చూడలేదు, బట్ విన్నోళ్ళు ఓకే, హ్యాపీ అండి. 6, 7, 11 ఫార్ములాస్. నో నో నో, చాలా మంది ఇది లేదు. ఓకే, ఏం లేదండి. 6, 7, 11 ఫార్ములా అంటే 6 అంటే 6 అవర్స్ పడుకుంటున్నారు, 7 అంటే 7 అవర్స్ వర్క్ చేస్తున్నారు, 11 అంటే ఏంటో తెలుసా అండి? రీల్స్, రీల్స్, సోషల్ మీడియా, వీటిల్లో టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మీకు విషయం తెలుసిన, ప్రపంచంలో 50 నుంచి 60% యువత, 50 నుంచి 60% యువత టైం వేస్ట్ చేస్తున్నారంటే. ఇంకా 11 అవర్స్ కాదండి, కొందరైతే 18 అవర్స్ టైం వేస్ట్ చేస్తున్నారంట. అంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, ఆ ఫోన్కి అంకితం అయిపోతున్నారు, లేకపోతే సోషల్ మీడియాకి అంకితం అయిపోతున్నారు. చాలా బాధాకరం అండి. మీరు ఈ రోజు నుంచి మీరంతా చక్కటి ఆర్యవేశులు కాబట్టి మంచోళం కాదు మనందరం. త్రిబుల్ ఫార్ములా మాత్రం డెఫినెట్ గా నోట్ చేసుకొని
చెప్పా కదండి, 8 hours స్లీప్ చేయండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. 8 hours వ్యాపారం ఏదైనా సరే, మీ చదువు. కాకపోతే ఇప్పుడు పోటీ ప్రపంచం అయిపోయింది, 10 hours పైన పడుతుంది, అప్పుడు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. అంతేగాని మరి టూ మచ్గా అడ్జస్ట్ చేయండి. కానీ 8 hours ఫ్యామిలీకి మీ పర్సనల్ గా మినిమం 1 hour to 2 hours మీ పర్సనల్ గా కేటాయించుకోండి. మీ ఆరోగ్యం కావచ్చు, మీ నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా సరే మీకోసం మీరు చేయండి. జీవితం బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా కష్టం. ఓకే, సెకండ్ ఫార్ములా నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవ్వరు వినుండరండి. దీన్ని రీసెంట్ గా ఒక సర్వేలో నేను చదివి మీకు చెప్తున్నాను. మిట్, MIT మిట్. ఎవరైనా వింటే ఎస్ అని చెప్పండి, నాకు కూడా తెలిసింది, నాతో పాటు చాలా మంది తెలుసు అని. మిట్, MIT మిట్ ఫార్ములా. ఎస్ ఆర్ నో, ఎనీవన్ టైప్ చేయండి. చెప్పా కదండి చాట్ బాక్స్ వాడాలని. నో 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 నో. ఓ ఓకే ఓకే, నాకైతే నాకు విషయం తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ప్రతి ఉదయం లేవగానే ఈ రోజు నేను తప్పకుండా పూర్తి చేయాల్సిన 3 పనులు. ఎవ్రీడే యువర్ విన్నర్స్ అవుతారండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఎస్ సంధ్య గారు, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ముఖ్యమైన పనులు ఏంటి అని ఆ 3 పూర్తి రాసుకోవాలండి, రిమెంబర్ చేసుకోవాలి. ఆ 3 పనులు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా ఫినిష్ అయిపోవాలి. అప్పుడు ఎవ్రీడే యువర్ విన్నర్స్ అండి. ఎప్పుడో ఒకసారి విన్నర్స్ కాదు, ఎవ్రీడే విన్నర్స్. ఓకే, లాస్ట్ ఫార్ములా అండి, నోట్ చేసుకోండి. థర్డ్ ఫార్ములా నోట్ చేసుకోండి. స్టాప్. ఎస్ అండి, స్టాప్ ఫార్ములా. స్టాప్ అంటే ఆగండి. ఒక పని మీరు చేస్తున్న, ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ చూస్తున్నారు, ఇది మనకి అవసరమా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి. ఎంతసేపు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? లేదా అనవసరమైన పిచ్చాబాటి చేశారు, అది కూడా ఆగండి. థింక్, ఆలోచించండి. ఇప్పుడు మనకి ఇది అవసరమా కాదా ఆలోచించండి. ఆర్గనైజ్, ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైతే మనకు ముఖ్యమో దానికే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రొసీడ్, ఇప్పుడు మొదలు పెట్టండి. మీకు అది ఇంపార్టెంట్ అనుకుంటే మొదలు పెట్టండి. ఎట్లా ఉందండి స్టాప్ ఫార్ములా? బాగుంటే ఎస్ అని టైప్ చేయండి, బాగోపోతే నో అని టైప్ చేయండి. ఏదైనా సరే టైప్ చేయటం మాత్రం ఆపకండి, టైప్ చేస్తూనే ఇవ్వండి. యా, మీకు ఇప్పుడు ఒక కొత్త విషయం చెప్తానండి. ఐ థింక్ ఈ విషయం కూడా మీకు తెలిసి ఉండదు. నా వెనక కనబడుతుంది కదండి ఒక క్లాక్ సైడ్, మీకోసమే అది పెట్టాను అక్కడ. అగైన్ ప్లీజ్, ఏం కావాలి? అగైన్ ప్లీజ్, అగైన్ ప్లీజ్, ఏం కావాలి సార్? ఓకే, నా పక్కన ఒక ఐటమ్ ఉంది కదా, ఏంటో చెప్పండి. అది లక్ష్మి గారు స్టాప్ గురించి. ఏదైనా మనం పనిచేసేటప్పుడు అది ఏదైనా కానివ్వండి, ఒక్కసారి ఆగండి, ఆలోచించండి, అది ఇంపార్టెంటా కాదు తెలుసుకోండి, అప్పుడు మొదలు పెట్టండి. డెఫినెట్ గా అది మీకు తెలుస్తుంది. క్లాక్, అలారం, ఓకే నైస్. క్లాక్, టైం పీస్, ఓకే. అలారం, క్లాక్, ఓకేనండి. దాంట్లో ఒక మంచి మోటివేషన్ కొటేషన్ ఉందండి. ఎవరైనా నా సైడ్ ఉన్న క్లాక్, అది మీ ఇంట్లో కూడా ఉంది. ఆ ఎప్పుడైనా ఆ క్లాక్ అని చూస్తే చాలా, నాకు మా నాన్నగారు చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది. గడియారం ముందు తిరుగుతుంది కదండి, మన జీవితం కూడా అంతే, ముందుకు పరిగెడుతుంది. కానీ స్టాప్ వాచ్ కాదండి, చెప్తా వినండి. అది మీరు ఎప్పుడైనా చెవు దగ్గర పెట్టుకోండి, టిక్ 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 అని వస్తుంది కదండి, అవునా కదా? ప్రతి టిక్ ఒక అవకాశం, ప్రతి టక్ మళ్ళీ రాని క్షణం. అది ఎప్పుడు మనకు గుర్తు చేస్తానంటుందండి. టిక్ టక్ అనే సౌండ్ వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ ఇంట్లో క్లాక్ కానీ ఏదైనా పెట్టి చూసుకోండి, టిక్ టక్ అనే సౌండ్ వస్తుంది. టిక్ అంటే ప్రతి ఒక అవకాశం, టక్ అంటే మళ్ళీ రాని క్షణం. అది ప్రతి క్షణం మనకు గుర్తు చేస్తానంటుందండి. అందుకనే వాచ్ని హాల్లో పెట్టుకోమంటారు, బెడ్రూమ్ లో పెట్టుకోమంటారు. కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వచ్చి ఆ టిక్ టక్కులు ఇవ్వండి, అన్ని టకటకటక వస్తున్నాయి, కానీ అది మెసేజ్ వస్తున్నాయి, దాన్ని టిక్ టక్. అంత గొప్పదండి వాచ్ అంటే. ఒక టైమే చెప్పదు మనకి, టిక్ టక్. ఈ ఒక్క అవకాశం మళ్ళీ రాని క్షణం, అది ఎప్పుడు గుర్తు చేస్తానంటుందండి. ఓకే, ఇంతటి చక్కటి మనకి వెనక ముగ్గురు కనబడుతున్నారండి. వారి ముగ్గురు గురించి ఫాస్ట్ గా చెప్పేస్తాను, అందరూ వినండి. అబ్దుల్ కలాం గారు మనకు ఒక గొప్ప విషయం నేర్పారండి. ఎప్పుడు కలలు కనమన్నారు, కావాలంటే ప్రతిరోజు వాటి కోసం సమయం కేటాయించండి.
టైం మేనేజ్మెంట్ లేని కేవలం టైం మేనేజ్మెంట్ లో కళ మాత్రమే కాదు, పంచువాలిటీ కావాలి. గోల్ లేకపోతే సమయం వృధా అవుతుంది. టైం మేనేజ్మెంట్ అంటే గోల్ కూడా నిజం చేసుకోవాలి. ఒకరోజు సచిన్ టెండూల్కర్ గారి ఇంటర్వ్యూ చూశానండి. ఆయన్ని కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కదా, మీరు ఎలా సంపాదించుకున్నారండి అని. ఆయన చిరునవ్వుతో ఒకటే మాట చెప్పారు, ఈ రోజు నేను ఆడిన మ్యాచ్ నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఆడితే విజేతగా గెలిస్తేనే అంతమంది కోట్లాది ప్రజల్లో మనసులో నిలబడ్డాను అని చెప్తారు. ఆయన టైంకి చాలా వాల్యూ ఇస్తారంటండి. ఒక మ్యాచ్ ఉందంటే అందరికన్నా ముందు వచ్చి ఉంటాడంట. చాలా గ్రేట్ కదండి, గ్రేట్. ఓకే, ఇంకా స్వామి వివేకానంద. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో ఆయన మాట్లాడటానికి సమయం లేదని చాలా సార్లు రిజెక్ట్ చేశారు. కానీ అనుకోకుండా ఓన్లీ 2 minutes మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు ఆయన ఎంతసేపు మాట్లాడారో తెలుసు మీ అందరికీ. అంటే ఆ 2 minutes వాల్యూ మనకి ఎంత అండి, మన భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. భారత సంస్కృతాన్ని ఎంతో మందికి భారతదేశం యొక్క విలువల్ని తెలియజేసిందండి. అంటే ఆ 2 minutes కాస్త అక్కడ ఆ రోజు 10 minutes అవ్వచ్చు, 20 minutes అవ్వచ్చు. అది మీరు ఆ 20 minutes 10 minutes చూశారు. కానీ నేనైతే ఇప్పటికి కూడా ఆయన చెప్పిన వాక్యాల వల్లే భారతదేశం ఈ రోజు ఇంత గొప్పగా ఉందని భావిస్తానండి. ఈరోజు మంచి ఆలోచనతో మేము ముందుకు వచ్చాం కాబట్టి ఇంకొక మంచి విషయం చెప్పాలి, జస్ట్ ఫాస్ట్ గా గైడ్ ఇచ్చేస్తాను. మీకు బ్యాంకులను తెలుసు కదండి, చాలా బ్యాంకులు తెలుసు. స్టేట్ బ్యాంక్, మనీ బ్యాంక్ ఉంది, గోల్డ్ బ్యాంక్ ఉంది, తర్వాత మన రకరకాల బ్లడ్ బ్యాంక్, ఆర్గన్ బ్యాంక్స్, ఇలాంటి చాలా ఉన్నారు. కానీ మీ అందరికి ఒక తెలియని ఒక కొత్త బ్యాంక్ నేను చెప్పబోతున్నానండి, టైం బ్యాంక్. ఎప్పుడైనా విన్నారండి? వింటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. ఎస్, చాలా మంది తెలుసు. నైస్ నైస్ నైస్, సూపర్ అండి. ఎస్, కానీ మన ఇండియాలో లేదు ప్రెసెంట్. మన ఇండియాలో లేదు. త్వరలోనే ఆ ఇండియాలో కూడా ఆ టైం బ్యాంక్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రపంచంలో చాలా దేశాల్లో ఉందండి. స్విట్జర్లాండ్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా వంటి దేశాల్లో టైం బ్యాంక్. ఈ టైం బ్యాంక్ గురించి అంటే ఏంటో తెలుసా అండి? ఎవరైనా వృద్ధులు కానీ అన్హెల్త్ పర్సన్స్ కానీ ఉంటే మనకి ఒక యాప్ ఉంటుందండి. అది కూడా మన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆ యాప్ లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాతగారు తన హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి అని అతను పెడితే, యూత్ ఇప్పుడు మన స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఎలా ఫుడ్ వస్తుందో, లేదా మన ఓలా బుక్ చేస్తుంటే బైక్ ఎలా ముందుకు వస్తుందో అలా వస్తారండి. వచ్చి మనం తీసుకెళ్లి హాస్పిటల్ చూపెట్టి, వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ చూపెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వదిలిపెడతారు. అప్పుడు ఎంత సమయం అయితే వాళ్ళు కేటాయించారో వీళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారండి. ఎస్, సర్వీస్ హ్యూమనిటీ విత్ టైం బ్యాంక్ మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ సార్, ఎవరో కానీ చక్కగా చెప్పారు. ఎస్ సార్. సో దానివల్ల ఏంటి మనకు ఉపయోగం అంటారా? మనం అంతా హ్యాపీ. కానీ మనం ఎక్కడెక్కడో ఉంటాము. మన పేరెంట్స్ ఒక చోట ఉంటారు, మనం ఒక చోట ఉన్నాం. అది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ ఒంట్లో బాగోపోతే ఆ సమయానికి మనం లేకపోతే ఈ యాప్ లో మనం రిజిస్టర్ చేస్తే ఎమ్మటే మన ఫాదర్ కి వాళ్ళు సర్వీస్ ఫ్రీగా అందిస్తారు. ఎంత బాగుందండి. ఈ రోజులో అయిన వాళ్ళు ఎలా అన్నా మాకు కుదరదు, మాకు వల్ల కావట్లేదు అంటారు. అలాంటి టైం బ్యాంకులు ఉండటం వల్ల ఎంతో ఉపయోగం. అంతేకాదు ఫ్యూచర్ లో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదైనా పరిస్థితి వచ్చినా ఆ టైం బ్యాంక్ వాళ్ళు మనకి సర్వీస్ ఇస్తారు. చాలా ఎక్సలెంట్ అయిన సర్వీస్ అండి. భవిష్యత్తులో ఇలాంటిది మన ఇండియాకు కూడా రావాలని కోరుకుంటాను. ఈ మన సమయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. మొబైల్లోనా, సోషల్ మీడియాలోనా, మన కుటుంబంలోనా, మన ఆరోగ్యం కోసమా, మన లక్ష్యాల కోసమా గుర్తుంచుకోవాలి. డబ్బు సంపాదించే మనిషి విజేత అవచ్చు, కానీ సమయాన్ని సంపాదించే వ్యక్తి విజేతగా నిలుస్తాడు. మనీ బ్యాంక్, టైం బ్యాంక్, ఇవన్నీ సర్వీసులు. మనీ బ్యాంకులు కావాలి, టైం బ్యాంకులు కావాలి. అలాగే టైం మేనేజ్మెంట్, ఇది మన సొంత బ్యాంక్, మన బ్యాంక్, మనంతా మనం నిర్మించుకునే బ్యాంకే సమయం, మన టైం బ్యాంక్ అండి. సో మనం టైం అంటే 100 పనులు చేయడం కాదండి, సరైన సమయంలో సరైన పనిని సరైన విధంగా చేయడమే మన లక్ష్యం. చక్కగా ఈరోజు మీరంతా టైం మేనేజ్మెంట్ తెలుసుకొని మీ జీవితాన్ని చక్కగా నెలకొంటారని
ఒక 1 month తర్వాత డెఫినెట్ గా మీలో మార్పు మీరే చూస్తారు. సమయం అవుతుందండి. సో నా ఈ టైం మేనేజ్మెంట్ గురించి ఇంకొంచెం ప్రాక్టికల్ గా మీకు చెప్పడానికి నా కో ట్రైనర్ రెడీగా ఉన్నారు. సో కో ట్రైనర్ మీరు రెడీ అండి? సార్ రెడీ. స్వరూప్ గారు ఎగ్జాక్ట్ సార్, రెడీ సార్. రెడీ రెడీ. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. జస్ట్ జయవాసి సార్ అందరికి. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మా ఈ అవకాశం కల్పించినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయ శ్రీ సిద్ధా సూర్యప్రకాశ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా గౌరవనీయులైన పైలట్ ఫ్యాకల్టీ గంప నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే ఈ గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరైనటువంటి ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులు, అలాగే పెద్దలు, మా కో ట్రైనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ముందుగా ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి సార్ చాలా చక్కగా చెప్పారు. సో నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అనేది నేను అడుగుతున్నాను. మీ చాట్ లో మీరు నాకు సమాధానం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ప్రపంచంలో మనకు ఉచితంగా దొరికేది అంటే ఏమిటి? సో అందరూ చాట్ లో రిప్లై ఇవ్వాల్సిందిగా. మనకు ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఓకే సార్, టైం, సమయం అనేది మనకు ఉచితంగా దొరుకుతుంది. అంటే ఇది దేవుడు ఇచ్చిన వరం, అది ఒక సంపద. సమయం అనేది ఒక సంపద, అది మన జీవితంలో ఒక విలువైనదిగా సమయం. సో సమయం ఎప్పుడు కూడా అందరికీ సమానంగానే ఉంటుంది. సమయం అందరికీ రోజుకి 24 గంటలే ఉంటుంది, అందులో గంటకు 60 నిమిషాలే ఉంటుంది. సో సమయం అనేది ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. అలాగే ప్రధానమంత్రికైనా, చివరిగా ఉన్న కార్యకర్తకైనా, అలాగే ధనవంతునికైనా, చివరిగా ఉన్న కూలి ఎవరికైనా, ఎవరికైనా కూడా సమయం సమానంగానే ఉంటుంది. కానీ ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాము, అది మన లక్ష్యానికి ఏ విధంగా వెళ్తుంది అనేదే ఈ టైం మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మీ అందరికి మరి ఒక ప్రశ్న, మన జీవితంలో ఉన్న లక్ష్యాలు ఏంటి అంటే, మీ అందరి లక్ష్యాలు ఏమిటో మీ చాట్ రూపంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళు తెలియజేయాల్సిందిగా మీ అందరిని కోరుచున్నాను. లక్ష్యం టైం మేనేజ్మెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనకి ఏం కావాలి టైం మేనేజ్మెంట్ లో మెయిన్ గా. మనం లక్ష్యం అంటే, విషయం అంటే ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాదు, మన బిలియనియర్ అనే కాదు. టైం మేనేజ్మెంట్ లో మెయిన్ గా మనకి ఏంటంటే, ఫస్ట్ మన అనుకున్న పనిని సాధించడం కూడా అది విజయంతో సమానం అవుతుంది. మన మంచి ఆరోగ్యం ఉండడం కూడా అది కూడా ఒక విజయమే. మనం ఏమిటి అనేది, మన లక్ష్యం అనేది ఏమిటి అనేది మనం ఇక్కడ మెయిన్ గా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అనేది మనం వేసుకోవాలి. ఈ టైం మేనేజ్మెంట్ లో మనకు చాలా థ్యాంక్ యూ సార్. ఆధ్యాత్మిక జీవితం ప్రశాంతంగా. ఓకే, ఈ టైం మేనేజ్మెంట్ లో మనకు చాలా ప్రముఖులు, రచయితలు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది మనకు చెప్పడం జరిగింది. సో నేను మీకు ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో నేను ఇప్పుడు ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మన అందరికీ ఒకరోజు ఉదయం మీ బ్యాంక్ ఖాతాల్లోకి 86,400 రూపాయలు మీ అకౌంట్ లో జమ అయినది. అది మీకు ఒక మెసేజ్ రూపంలో మీ అందరికీ తెలియజేసింది. ఆ మెసేజ్ కింద కూడా ఒక కండిషన్ అనేది కూడా ఉంది. అది కూడా ఈ రోజు 12 గంటల వరకే ఉంటుంది. అప్పటికల్లా ఈ మొత్తం అమౌంట్ అనేది ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత ఇది 0 అవుతుంది అనేది చాలా క్లియర్ గా దాంట్లో ఒక కండిషన్ పెట్టి మీ అందరికి రావడం జరిగింది. సో అప్పుడు మీ అందరు ఆ డబ్బులంతా ఏం చేస్తారు? సార్ చాట్ లో మీరు చెప్పవలసిందిగా.
ఈ డబ్బులు అందరినీ మనం ఏదో మనకు నచ్చిన ఒక వస్తువు కానీ మనకు నచ్చినట్టు కానీ దీన్ని ఉపయోగించుకుంటాం. సో ఇలాగే అలాగే ఉపయోగించుకోకపోతే ఆ డబ్బులు జీరో అవుతాయని, ఇలాగే మన జీవితంలో కూడా ఈ 86,400 అనేవి అవి డబ్బులు కాదు, అవి సమయం. అంటే మనం ఈ రోజు ఉదయం సమయం మనకు ఆరంభమైనప్పటి నుంచి చివరిగా ఎండ్ అయ్యేంత వరకు కూడా ఇవి 86,400 సెకండ్లు. రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, సెకండ్ నిమిషానికి వచ్చేసి 60 సెకండ్లు. అంటే ఈ 26,000. ఇందులో ఏ ఒక్క రూపాయి, ఏ ఒక్క సెకండ్ కానీ, ఏ సమయం కానీ గడిచిపోయిన దానిని మనం తిరిగి అంటూ తెచ్చుకోము. సో ఈ మెయిన్ గా ఏమిటి అంటే, ఈ కథ యొక్క ముగింపు అంటే, టైం అనేది చాలా విలువైనది. టైం అనేది కూడా అది ఒక జీవితం. దాన్ని వృధా చేసినట్టయితే టైం వేస్ట్ అవ్వదు, కానీ జీవితం అనేది వృధా అవుతుందని చాలా చక్కగా ఆయన మన కథ రూపంలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి టైం అనేది జీవితంతో సమానమని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం టైం అంటే మన లక్ష్యం అనేది, ఈ టైం మేనేజ్మెంట్ అందరు ఏమనుకుంటారంటే టైం అనేది మనం మేనేజ్ చేయగలము అని అనుకుంటారు, కానీ టైంని ఎవరు మేనేజ్ చేయలేరు. టైం మేనేజ్మెంట్ అంటే టైం అనేది మనకు దాన్ని మేనేజ్ చేయాలి. అదే టైం అనేది ఎవరు సృష్టించారో దానిని ఎవరు కూడా అనుకున్న టయానికి దాన్ని షిఫ్ట్ చేయలేరు. టైం అనేది అది నడుస్తూనే ఉంటుంది, దాన్ని మనము ఎవరు ఏ విధంగా కూడా దాన్ని చేయలేరు. సో టైం మేనేజ్మెంట్ అంటే టైంను మేనేజ్ చేయడం కాదు. మేనేజ్మెంట్ అనగా మనకున్న పద్ధతులని, మనకున్న విధానాలని మార్చుకొని దానికి అనుకున్నట్టుగా టైం అనేది ఉపయోగించుకోవడాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటారు. టైం మేనేజ్మెంట్ అంటే మార్పు అనేది టైంలో కాదు, మనలో మార్పు అనేది చేసుకొని దాని తగ్గట్టుగా మాత్రమే అనేది మనం నిర్ణయించుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ అంటే టైం మేనేజ్ చేయడం కాదు, మన విధానాల్లో మార్పు అనేది చేసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ మెయిన్ గా పూర్తి డెఫినేషన్ ఏంటంటే, మనకు నిర్వచనం ఏంటంటే, మనం ఏదైనా లక్ష్యం, ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు, అది మనం ఒక గమ్యం చేరాలన్నా ఆ లక్ష్యం ఎటువంటిదైనా ఉండొచ్చు. అది ఆరోగ్యమైన ఉండొచ్చు, డబ్బులు సంపాదించాలైనా ఉండొచ్చు, లేకుంటే మంచి టాపర్ అయిన ఉండొచ్చు, లేకుంటే మంచి ఏదైనా గోల్ క్రాక్ అయినా చేయాలని అనుకోవచ్చు. కానీ ఆ లక్ష్యం అనేది మనం ఎటువంటి ఒత్తిడి లేకుండా మంచి ప్రొడక్టివిటీతో అనుకున్న సమయానికి దాన్ని రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి కళనే టైం మేనేజ్మెంట్ అంటారు. టైం మేనేజ్మెంట్ అంటే మనకున్న లక్ష్యాన్ని ఎటువంటి ఒత్తిడి లేకుండా మంచి ప్రొడక్టివిటీతో అనుకున్న సమయానికి రీచ్ అవ్వడాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. సో ఈ టైం మేనేజ్మెంట్ అంటే మనకు మెయిన్ గా చెప్పేది ఏంటంటే, లక్ష్యాన్ని అనుకున్న సమయానికి ఎటువంటి ప్రెజర్ లేకోకుండా దాన్ని రావడమే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ మనం పాటించడం వలన ఏమవుతుంది అంటే, మెయిన్ గా వచ్చేసి టైం మేనేజ్మెంట్ మనకు, ఈ టైం మేనేజ్మెంట్ మనం తీసుకుంటే మన విజయానికి పునాది అవుతుంది. అంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, మనం ఏం సాధించాలి, మనకున్న లక్ష్యం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే ఈ విజయానికి పునాది అవుతుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ మనం పాటించడం వలన ఎటువంటి ఒత్తిడి ఉండదు. అంటే ఈ రోజు చేయాల్సిన పనిని ఈ రోజే కంప్లీట్ చేసామనుకుంటే రేపంటూ ఏం ప్రెజర్ ఉండదు. ఈ రోజు పనిని కూడా రేపంటూ మనం పెట్టుకున్నామంటే రేపు చివరిగా సమయం వచ్చినప్పుడు అది మనలో చాలా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. సో కావున టైం మేనేజ్మెంట్ లో మెయిన్ గా ఏంటంటే పాటించడం వలన మనకు విజయానికి పునాది అవుతుంది, ఒత్తిడి లేకుండా అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఈ టైం మేనేజ్మెంట్ లో మెయిన్ గా ముఖ్యంగా ఏంటంటే పాటించడం వల్ల మనకు కుటుంబంతో సమయం, ఫ్రెండ్స్ తో సమయం, మనకున్న ఆనందాలను తీర్చుకోవడం, మనం 10 మందితో బయట కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రేపు చేయాల్సిన పనిని మనం ముందు రోజే కంప్లీట్ చేసినప్పుడు తర్వాత టైం అంతా మనకు చాలా దొరుకుతుంది, బాగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం కుటుంబానికి కూడా మనం కేటాయించవచ్చు. మనం ఈ రోజు ఒక పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడం వలన మనలో ఒక ఆనందకరమైన ఒక హార్మోన్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది.
టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత టైం మేనేజ్మెంట్ పాటించడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే మనం అనుకున్న పనిని మనం అనుకున్న సమయంలోనే పూర్తి చేయడం వల్ల ఈ ఆత్మవిశ్వాసం అనేది మనలో చాలా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకున్న వారికి మాత్రమే అలా ప్లాన్ గా ఉండే వాళ్ళకి అవకాశాలు అంటూ చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలను రీచ్ అవ్వడానికి వాళ్ళకు అన్ని ప్లాన్ గా ప్రిపేర్ గా ఉంటారు. సో టైం మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనం టైం మేనేజ్మెంట్ ని మనం పాటించకపోతే మనకి ఏమవుతుందంటే చాలా ఒత్తిడి పెరుగుతుంది మనలో. ఆరోగ్యం అనేది కూడా దెబ్బతింటుంది. మనకు ఆత్మవిశ్వాసం దెబ్బతుంది. మనకు అవకాశాలు రావు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలి అంటే ఈ టైం మేనేజ్మెంట్ చేయకుంటే మనలో ఉన్న ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనకు జీవితంలో మనకున్న లక్ష్యానికి ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని మనం తప్పకుండా మన లక్ష్యానికి తోడు చేసుకుంటే మన అనుకున్న లక్ష్యం కూడా మనం చేసుకుంటాం. సో ఈ ప్రపంచంలో మనం కొందరు అంటే విజయవంతమైన చాలా మంది ఉంటారు. కానీ అందరూ విజయాన్ని పొందలేరు. అలాగే అందరూ కూడా అనుకున్న స్థాయికి వెళ్ళలేరు. కారణం ఏమిటంటే జనరల్ గా ఏంటంటే విజయం పొందిన లక్ష్యాన్ని చేరిన వ్యక్తులు వాళ్ళు టైంని ఎలా మేనేజ్ చేసేయాలి, టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ సమయాన్ని వాళ్ళకున్న లక్ష్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా చక్కగా తెలిసి వాళ్ళు పాటించడం వల్ల మాత్రమే వాళ్ళు లక్ష్యానికి చేరువుతారు. సో ఈరోజు అటువంటి టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి మనం చేరడానికి కొన్ని సూత్రాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ రెడీగా ఉంటే నేను ఆ సూత్రాలను చెప్పడానికి ఉంటాను. సో చాట్ బాక్స్ లో మీ అందరు రెడీ అంటే నేను ఆ సూత్రాలు ఈరోజు ఈ సెషన్ లో మీ అందరికి నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నా. సార్ రెడీ సార్? ఓకే సార్. ఓకే సార్. టైం మేనేజ్మెంట్ సార్. టైం మేనేజ్మెంట్ లో మనకు మొదటగా మనం అత్యవసరం ఏంటి, అందులో ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ అనేవి ఏంటనేది మన లక్ష్యాల్లో మనం డిసైడ్ చేస్తాం. అంటే మనం ఏదైనా పని చేయొచ్చు. మనకు ఒక రోజులో చాలా పనులు అంటే 1 కాకపోవచ్చు, 10 కాకపోవచ్చు, అలా 10, 20 ఎన్నైనా ఉండొచ్చు. కానీ అందులో కూడా మన ఏ ఇంపార్టెంట్ ఏ కాదు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన సమయం అనేది వృధా అవ్వదు. సో దీన్ని ఇంపార్టెంట్ తర్వాత అర్జెంట్ ఇంపార్టెంట్ అనేది మనకున్న లక్ష్యంలో మనం చేసే పనులలో వాటిని మనం పరిగణించి అందులో ఏవి అనేది సపరేట్ అనేది చేసుకోవాలి. దీనికి నేను ఒక చిన్న కథ అనేది చెప్పాను. సో మనకి కురుక్షేత్రం యుద్ధం జరుగుతున్నది. సో కురుక్షేత్రం యుద్ధానికి అందరూ రెడీ అయ్యారు. అప్పుడు కృష్ణుడు, అర్జునుడు, అలాగే కౌరవసేన, పాండవసేన అందరు కూడా కురుక్షేత్ర యుద్ధంలో రెడీగా ఉన్నారు. కానీ అర్జునుడు అక్కడ అందరి బంధువులను చూసి బంధు ప్రీతి మోహంలో పడి నేను ఈ యుద్ధం చేయలేను అని చెప్పడం జరిగింది. అప్పుడు కృష్ణుడు అప్పుడున్న సమయంలో కృష్ణుడు తను ఈ యుద్ధం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, అది చేయడం దేనికి అని ఆ సమయంలో అక్కడ అతనికి వివరించి అప్పుడు బోధిస్తాడు భగవద్గీతను. ఆ సమయంలో అర్జునికి బోధించడం వల్ల అర్జునుడు తనకున్న లక్ష్యం ఏమిటనేది తను తెలుసుకున్నాడు. అంటే ఇందులో నేను చేయాల్సిన పాత్ర ఏమిటి, ఫస్ట్ అర్జునిలో ఉన్న బంధు ప్రీతి అది తొలగించిన వెంటనే కార్యాచరణ మొదలుపెట్టనే తర్వాత తనకున్న లక్ష్యం ఏంటి, ధర్మం కోసమే యుద్ధం జరుగుతుందనేది చెప్పాడు. సో
మనకేంటంటే ఆ సమయంలో అర్జెంట్ ఏంటంటే అతనికి చెప్పడం అనేది చాలా ముఖ్యం. అంటే మన లక్ష్యం అనేది చాలా రకాల్లో చాలా పనులు ఉంటాయి. అందులో నుంచి మన ప్రాముఖ్యత ఏందనేది తీసుకొని దాన్ని అర్జెంట్ గా పరిగణించి దాన్ని ఇంపార్టెంట్ గా మనం తీసుకుంటేనే మన లక్ష్యం అనేది మనం చేరుకుంటామనేది అందులో చెప్పిన. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ మనం ఉన్నటువంటి టైం మేనేజ్మెంట్ లో సెకండ్ రూల్, ఇది మనం 80/20 ప్యాట్రేట్ రూల్. అంటే ఈ మనకున్న పనులలో 80% విజయాలకి కేవలం 20% విజయాలు మాత్రమే మనకు తోడ్పడతాయి. 20% పనులు మాత్రమే మనకు విజయాలను ఇస్తాయి. అంటే మనం దినంలో రోజు చాలా ఉంటాయి. మనం రోజు పొద్దున లేచి కుటుంబ పరంగా మనం వర్క్ చేస్తుంటాం, లైఫ్ బ్యాలెన్స్ చేస్తుంటాం, తర్వాత ఆఫీస్ అంటాం, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇందులో ఏవి మన లక్ష్యానికి తోడ్పడతాయి అంటే మనం చేసే వాటిలో మనం ఏవి లక్ష్యానికి తోడ్పడతాయనేది ఇందులో మనకు అవి మాత్రమే, వాటికి ఎక్కువ సమయం అనేది కేటాయించాలనేది మాత్రమే ఈ రూల్ తెలియజేస్తుంది. సో ఈ రూల్ గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ మిత్రులారా. ఇప్పుడు మనం రాముడు సీతను రావణాసురుడు అపహరించినప్పుడు దాని సీత జాడను కనుక్కోవడానికి హనుమంతునికి రాముడు బాధ్యత అప్పగిస్తాడు. రాముని లక్ష్యం అప్పుడు ఏమవుతుందంటే కేవలం సీత జాడను మాత్రమే కనుక్కొని రామునికి తెలియజేసేది లక్ష్యం. సో ఈ బాధ్యత తెలుసుకున్న వెంటనే హనుమంతుడు సీత జాడ కనుక్కోవడానికి బయలుదేరుతాడు. సో సీత జాడ కనుక్కోవడానికి బయలుదేరినప్పుడు హనుమంతుడు సముద్ర మార్గం చేస్తున్నప్పుడు మైనాకిని పర్వతం అడ్డుపడుతుంది. అప్పుడు పర్వతం అంటుంది, హనుమ మీరు చాలా ప్రయాణం దూరంతో అలసటతో వచ్చారు, ఒకసారి మీరు ఇక్కడ కూర్చోండి, రెస్ట్ తీసుకొని తర్వాత సీత జాడను కనుక్కొని చెప్పు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే, నేను ఇప్పుడు సీత జాడను కనుక్కోవడము నా లక్ష్యం, నేను ఇక్కడ రెస్ట్ అనేది నేను తీసుకోను, లక్ష్యం ఛేదించిన తర్వాత మాత్రమే నేను ఇక్కడ కూర్చుంటాను, నేను విరామం తీసుకుంటానని చెప్పి తన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాను. వెళ్ళిన తర్వాత సురస తన నీడతో తనలో బంధిస్తుంది. సో అప్పుడు ఎక్కువ సమయం అంటే కేటాయించుకోకుండా తనకున్న తెలివితో దాన్ని తప్పించుకొని ఇంకా కొంచెం ముందుకెళ్తాడు. సో అలా మన హనుమంతునికి చాలా రకాలుగా చాలా ఇబ్బందులు ఏర్పడినా ఏ దానికి కూడా ఎంత సమయం కేటాయించాలి, ఎంత కేటాయించిన తర్వాత మాత్రమే తన లక్ష్యాన్ని ఛేదించుకోగలను అనేది చాలా చక్కగా అక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకొని తర్వాత రావణ లంకకు వెళ్ళడం జరుగుతుంది. రావణ లంక వెళ్ళిన తర్వాత అక్కడున్న మహానగరాన్ని చూసి అక్కడున్న చెట్లను ఆనందాన్ని చూసి అవన్నీ వెళ్ళి చూద్దాం అనుకోలేదు. తనకున్న లక్ష్యం ఒకటే, సీత జాడను తెలుసుకోవడమే, సీత జాడను కనుక్కొని రామునికి చేరవేర్చడం. సో అలా వెళ్ళి మొదటగా సీత జాడను కనుక్కున్నాడు. సీత జాడ తెలిసిన తర్వాత మాత్రమే తను మిగతా కార్యక్రమాలన్నీ చేశాడు. సో ఈ కథలో మెయిన్ గా ఏంటంటే మనం రోజు మన లక్ష్యం చేసేటప్పుడు చాలా పనులు అనేవి మనకు పడుతాయి. అందులో ఏవి మన లక్ష్యానికి తోడ్పడతాయని అందులో ఉన్న వాటిని మాత్రమే, వాటికి సమయం అనేది ఎక్కువ కేటాయించి అవి లక్ష్యానికి ఉపయోగపడతాయనేది ఈ కథలో మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది అంటే మనం ఏదైనా విజయానికి టైం మేనేజ్మెంట్ లో మనం తీసుకోవాల్సిన మొదటి ఏంటంటే మనం ఏదైనా లక్ష్యంలో ఇంపార్టెంట్ తర్వాత అర్జెంట్ అనేవి మనం చూసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేసి 80/20 అంటే ప్యాట్రేట్ రూల్. అండ్ మూడోది వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం లైఫ్ మైండ్ ఆడిట్. సార్ ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను, అందరూ హానెస్ట్ గానే చేసుకోండి. మీరందరూ మీకంటే మీ స్కోర్ వేసుకొని టోటల్ స్కోర్ గా మీరు చెప్పాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. సార్ మీరు రేపు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటో అవి ముందు రోజు మీరు ఒక లిస్ట్ అంటే రెడీ చేసుకుంటారా? లిస్ట్ చేసుకుంటే 10 మార్క్స్ వేసుకోండి సార్, లిస్ట్ చేసుకోకపోతే 0 మార్క్స్ వేసుకోండి సార్. అందరూ రిప్లై ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. సార్ 2, మీరు ఒక పనిని చేసేటప్పుడు మీరు ఏకాగ్రత
తో మీరు పని చేస్తున్నారా, లేదా మొబైల్ వాడుతున్నారా, లేకుంటే ఇంకొకటి ఏమైనా వెళ్తున్నారా? ఇలా ఏకాగ్రత ఎటువంటిది ఉపయోగించకుండా మీ పని మీద దృష్టి పెట్టుకున్నప్పుడు మీకు మీరు 10 మార్క్స్ వేసుకోండి సార్, లేదు అంటే 0 మార్క్స్ వేసుకోండి సార్. ఇంకా మూడోది వచ్చేసి మనం ఏమి తప్పులు చేసా అంటే ఈ రోజు లాస్ట్ మనకున్న సమయాన్ని లక్ష్యానికి ఎంత ఉపయోగించాం, మనం ఎంత టైం ఉపయోగించలేదు, ఉపయోగించేటే 10 మార్క్స్ వేసుకోండి సార్, లేదంటే ఇలా మీ టోటల్ అనేది మీరు వేసుకోండి సార్, గ్రూప్ లో పెట్టండి. సో ఏమిటంటే ఒక విజయం కానీ ఒక లక్ష్యానికి సాధించేటప్పుడు మనకు ఈ ఆడిట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం రేపు ఏం చేయాలనుకుంటున్నామో ముందే లిస్ట్ రాసుకుంటాం, మనం దా పని మీద ఎంత ఏకాగ్రత చేయాలనుకుంటున్నామో మనమే రాసుకుంటాం, అందులో మనం ఎంత డిస్టర్బ్ అయ్యాము, ఎంత టైం వేస్ట్ అనేది కూడా మనం ముందే తెలుసుకుంటాం. కాబట్టి మన టైం మేనేజ్మెంట్ లో మన లక్ష్యం సాధించాలి అంటే మెయిన్ గా వచ్చేసి మనం ఏమిటి తీసుకోవాలి అంటే వర్క్ మైండ్ ఆడిట్. ఈ ప్రిన్సిపల్ అనేది మనం వాడితే మనలో కూడా మన టైం మేనేజ్మెంట్ లో మన ఎఫిషియెంట్ అనేది కూడా మనకు అనేది తెలుస్తుంది సార్. నెక్స్ట్ 4th రూల్ వచ్చేసి ప్రోకాస్టినేషన్. అంటే ఇది మీరు జనరల్ గా చెప్పాలంటే బద్ధకత్వం, కానీ ఇది బద్ధకత్వం కాదు సార్, ఇది సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ అంట. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న స్టోరీలో చెప్తాను. ఒక వ్యక్తికి ఈరోజు ఒక పంటి నొప్పి వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు ఇది చిన్న నొప్పే కదా, ఏమైంది రేపు చూద్దాంలే దీని గురించి అని అనుకుంటాడు. అలాగే ఒక 2 రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఆ పంటి నొప్పి మరింత తీవ్రంగా అవుతుంది. అప్పుడు అనుకుంటాడు ఒక టాబ్లెట్ వేసుకుంటే పోతుంది కదా అంటాడు. మళ్ళీ మరుసటి రోజు తర్వాత అది ఇంకా కాస్త పెద్ద నొప్పిగా అయ్యి అది చాలా తీవ్రమైన నొప్పి అయినప్పుడు తను అప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ చెప్తాడు, సార్ మీరు ఒక రోజు ముందు వచ్చింటే చిన్న మాత్రతో పోయేది, ఇప్పుడు రావడం వల్ల మీకు రూట్ కెనాల్ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్తారు. కేవలం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయడం వల్ల అది ఏమి అయిపోదు, అది ఇంకా బర్డెన్ గానే పెరుగుతుంది, దాని వల్ల ప్రభావం అనేది కూడా మీ మీద ఎక్కువ ఉంటుంది. సో ప్రోకాస్టినేషన్ అంటే మనం ఈ రోజు పనిని ఈ రోజు చేస్తే అది బాగుంటుంది, అంటే నెక్స్ట్ డేకి ప్రెజర్ అంటూ ఏముండదు. సో ఇది మనకు విజయంలో కానీ లక్ష్యానికి కానీ ఈ రూల్ అనేది కూడా చాలా మంచిది, చాలా ఇది ఉపయోగపడుతుంది మన ప్లాన్లు కానీ మన లక్ష్యానికి కానీ విజయానికి దారితీస్తుంది. నెక్స్ట్ చివరగా వచ్చేసి నో అంటే చెప్పడం. మన తెలుగు వాళ్ళకి కానీ జనరల్ గా ఏంటంటే అసలు చెప్పలేరు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి ఒక పరీక్ష ప్రిపేర్ అవుతున్నాడు, రేపు పొద్దున ఉదయం ఎగ్జామ్ ఉంది, తన ఫ్రెండ్ మచ్చా వచ్చాడు, రండి బయటికి వెళ్దాం టీ తాగుదామంటే అలా బయట తిరిగేసి వస్తాను, ఏం చదువుతావు పొద్దున్న నుంచి ఖాళీగా ఉన్నారు కదా, పొద్దున్న నుంచి చదువుతూనే ఉన్నారు కదా అంటే మొహమాటం పడి సరే పోదాం ఒక టీ అనేది జనరల్ గా వెళ్ళి తాగేసి వస్తాను. కానీ అక్కడ ½ అన్ అవర్ తో అయిపోతుంది, అది 1 అవర్ అవుతుంది, అది 1.5 అవర్ అవుతుంది. అంటే మనము ఏ విషయానికి నో చెప్పాలి నోట్స్ అనేది ఇక్కడ మొహమాటం లేకుండా అది అనేది తెలుసుకోవాలి. అంటే మనం మనకు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం, అందులో మనం సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలా అన్ని దానికి ఎస్ఎస్ అని చెప్పుకుంటా పోతే మనం ఎప్పుడు లక్ష్యాన్ని చేరుకోలేం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఉన్న అలవాటు ఏంటంటే నో చెప్పకపోవడం. సో మనకు టైం మేనేజ్మెంట్ లో మెయిన్ సూత్రంగా ఏం చెప్తారంటే నో అనేది ఖచ్చితంగా చెప్పడం వలన ఈ విజయానికి ఖచ్చితంగా తీసుకెళ్తుంది అనేది. సో ఈ టైం మేనేజ్మెంట్ లో మనకి ఈ సూత్రాలను పాటించడం వలన మన లక్ష్యం అనేది విజయానికి చేరుతుంది. సో మొదటి ఏంటంటే మనకున్న రూల్ 1 ప్రకారంగా అర్జెంట్, తర్వాత ఇంపార్టెంట్, అంటే అందులో మనకు మన లక్ష్యానికి ఏవి ఇంపార్టెంట్ ఏ అర్జెంట్ అనేది మనం ఒకసారి సపరేట్ చేసుకొని దాని మీద మాత్రం మనం టైం ఎక్కువ ఇవ్వాలి. రెండో పాయింట్ వచ్చేసి 80/20 ప్యారెట్ రూల్. ఈ రూల్ అనేది చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనం సాధించే విజయాలకి మనం చేసే పనులలో 20% మాత్రమే ఆ విజయాలను సాధించి పెడతాయి. అది మనం అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మైండ్ లైఫ్ ఆడిట్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు ఏం చేస్తున్నాము దాని ఆడిట్ అనేది కంపల్సరీ చేసుకున్నామంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ప్రోకాస్టినేషన్. అంటే బద్ధకత్వాన్ని మనం అనేది
తొలగించాలి. ఈ బద్ధకత్వం తొలగించినప్పుడే మన విజయం కానీ లక్ష్యం కానీ ఉంటుంది. ఆరోగ్యం కానీ ఈ బద్ధకత్వం అనేది పోయినప్పుడు మాత్రమే మన ఆరోగ్యంగా కానీ మన విజయాన్ని కానీ లేదంటే మనలో అతి ముఖ్యమైన ఒత్తిడిని కూడా తగ్గించుకోవడానికి ఈ బద్ధకత్వాన్ని మనం ఇది మన నుంచి తీసేయాలి అనేది ఈ టైం మేనేజ్మెంట్ లో మెయిన్ బద్ధకత్వాన్ని తొలగించాలి. అలాగే నో చెప్పడం, ఈ నో చెప్పడాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ 5 సూత్రాలని పాటిస్తే విజయానికి చేరువవుతారనేది చెప్తున్నాను. అలాగే ముగింపు, ఇక్కడ సమయం అనేది జీవితం. సమయాన్ని సరిగా మనం యూజ్ చేసుకోగలుగుతూ మాత్రమే చరిత్రను సృష్టిస్తాం. సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే చరిత్రను మాత్రమే చదువుతాం. సమయాన్ని సరైన విధానంలో సరిగ్గా మనం యూజ్ చేసుకుంటేనే మనం చరిత్రను సృష్టిస్తాం. సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ చరిత్రనే మనం చదువుతాం. జయవాసి సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇందాక మీరు ఒక్క మాట చెప్పారు సార్, నాకు ఆ మాట వినగానే ఒక చిన్న డైలాగ్ గుర్తు వచ్చింది. నో. ఎస్, చాలా మంది విషయాల్లో నో చెప్పడం మానేస్తున్నారు. ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉంది, ఇప్పుడు యువతకు నో చెప్పే ధైర్యం చచ్చిపోయిందంటే అండి. నో చెప్పకపోతే మన టైం చాలా వేస్ట్ అవుతుందండి. ఇందా సార్ చెప్పినట్టు అది ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఇంకో పని కావచ్చు, కొన్ని పనులు నో పెట్టాలండి. నో చెప్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇస్తారు, డెఫినెట్ క్లారిఫై చేస్తాం.